ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 26. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అయితే దానియేలుకు వచ్చిన హెచ్చింపు అనగా ప్రమోషన్ను బట్టి అతని సహచరులు ద్వేషించిరి, అతని యందు అసూయపడిరి. అతడు మన మీద ఎలా అధిపతిగా ఉండవలెను అని తిరస్కారపు చూపుతో మాట్లాడుకొనుచుండిరి. అంతేకాక అతని మీద కుట్రలు పన్నుచుండిరి. అట్లే ప్రార్థన నమ్మకత్వమును బట్టి మనమును ఉన్నత స్థానములోనికి వచ్చినట్లయినచో ఇతరులు మనలను కూడా ద్వేషించెదరు. దర్యావేషు రాజు మంచివాడే, అయినను ఇతర రాజుల వలె తానును ముఖస్థుతి యందు ఆనందించేవాడు. దానియేలు యొక్క శత్రువులు దీనిని ఆధారము చేసుకొనిరి. ఇప్పుడు దానియేలులో నెపమును కనుగొనుట ఎట్లు? వారు అనేక గూఢచారులను నియమించి అతనిలో ఏదైనానో దోషము కనిపెట్టవలెనని ప్రయత్నించిరి. అయితే అతనిలో ఏ దోషమును కనుగొనలేకపోయిరి. అతని దేవుని పద్ధతి ఎందే తప్ప మరి దేని ఎందునూ అతనిలో లోపము కనుగొనలేమని వారు చెప్పిరి. 6వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన జీవితములో అతడు ఎంత నమ్మకముగా ఉండెనో దానిని వారు కనిపెట్టిరి. దానియేలు అనేక పనులు బాధ్యతలు కలవాడు. ఎన్నో ముఖ్యమైన విషయములు చూడవలసిన బాధ్యత ఎంత గొప్పదైనను అతడు ప్రార్థన సమయమును తక్కువ చేయలేదు. ప్రార్థన చేయవలసిన సమయం రాగానే ఆఫీసులో బల్ల మీద అన్నింటినీ వదిలివేసి ప్రభుతో సహవాసంలో ఉండేవాడు. దినమునకు 3 సార్లు ప్రార్థించుచుండెను. ఇందులో ఒక పూటైనను అతడు తప్పిపోలేదు. నీవు జయించువాడవుగా ఉండగోరినచో ఇంటిలోనూ బయటను నీ పనులలోనూ నమ్మకముగా ఉండవలెను. దేవుని తప్ప మనుషులను సంతోషపరచుటకు ఏమీ చేయకుము. ప్రభువైన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ నిన్ను చూసుచున్నాడని జ్ఞాపకం ఉంచుకునుము. కొందరు 10-15 నిమిషముల కంటే ఎక్కువ ప్రార్థించలేరు. మేమెందుకు ఎక్కువ కాలం ప్రార్థించలేమని ఆశ్చర్యపడెదరు. ప్రార్థించవలనని ఆశించెదరు కానీ ప్రార్థించలేరు. కారణమేమనగా వారు ప్రభువును స్తుతించుటలో ఆరాధించుటలో చాలినంత సమయమును గడపరు. వారికి కావలసిన వాటిని అడిగెదరు అంతే. కనుకనే త్వరలోనే ఎండిపోయెదరు. నీవు జయించువాడవుగా ఉండవలెనని కోరిన ఎడల ఇంటి యొద్దను బయటను అన్ని స్థలములలోనూ నీ పనులన్నింటిలోనూ నమ్మకముగా ఉండవలెను. మనుషులను తృప్తిపరచుటకు పని చేయక దేవుని తృప్తిపరచుటకు చేయము. యేసుక్రీస్తు ప్రభు అన్ని సమయములలో నిన్ను కనిపెట్టుచున్నాడని నీవు తెలుసుకొనుము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.